కాపు హృదయ విజేత, పోరాటాల సింహం, మాట తప్పని మడమ తిప్పని నైజానికి నిలువెత్తు రూపం. ప్రజాసేవ కోసం ఎన్నో పదవులను వదిలేసిన ధీశాలి. పుట్టిన నేల, నమ్మిన జనం కోసం పోరాడిన అవిశ్రాంత యోధుడు. కిర్లంపూడి నేల మీద పుట్టి ఢిల్లీలోనూ చక్రం తిప్పిన ప్రజానాయకుడు ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం అధికార కాంక్షతో కూడుకున్నది కాదు. అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటం కోసం మొదలైంది. జనతా పార్టీ నుంచి వైసీపీ దాకా ఆయన ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం. 24 క్యారెట్స్ గోల్డ్ లాంటి క్యారెక్టర్, గెలుపోటములతో సంబంధం లేని లీడర్, నిత్యం జనాల్లో ఉండే నేత, ప్రత్యర్థిని సైతం గౌరవించిన సంస్కారి, నేటి తరం నాయకులకు ఓ దిక్సూచి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ పద్మనాభం. తండ్రి వీరరాఘవరావు ఆశయాలను పుణికిపుచ్చుకుని అతిపిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ముద్రగడ కిర్లంపూడి నేల నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన తీరు అద్భుతం, అమోఘం. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా అవినీతి మరకంటని నిఖార్సైన పాలన ఆయన సొంతం. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన ముద్రగడ సిద్ధాంతాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రజా ప్రయోజనాల కోసం నిమిషాల వ్యవధిలో మంత్రి పదవికి రాజీనామా చేసిన మహోన్నత నేత. పదవి కంటే ప్రజాభిమానమే మిన్నా అని నిరూపించిన త్యాగశీలి ముద్రగడ. ముద్రగడ పద్మనాభం అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక సామాజిక విప్లవం. కాపు సామాజిక వర్గ ప్రజల హక్కుల కోసం, వారి విద్యా ఉద్యోగ అవకాశాల కోసం ఆయన సాగించిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రభుత్వాల అణిచివేతలకు భయపడకుండా, తుపాకీ గుళ్లకు వెరవకుండా ఆయన నడిపించిన చారిత్రాత్మక కాపు ఐక్య గర్జన ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. తన వాళ్ల కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షలు కోట్లాది మంది గుండెల్లో ఆయనను ఒక ఆరాధ్య దైవంగా నిలబెట్టాయి. ముద్రగడది మొదట్నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ముద్రగడ పద్మనాభం తన తండ్రి వీరరాఘవరావు బాటలో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, 2 సార్లు మంత్రిగా సేవలందించారు. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1978 నుంచి 1989 వరకు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. జనతా పార్టీ నుంచి సాగిన ముద్రగడ రాజకీయ ప్రస్థానం టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మీదుగా వైసీపీ దాకా కొనసాగింది. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 85, 89 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకొచ్చిన ముద్రగడ ప్రజారక్షణ సమితి అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. కేఈ కృష్ణమూర్తి, కుందూరు జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని కూడా ప్రారంభించారు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓడిపోయారు. ఓటమితో నిర్వేదానికి లోనైన ఆయన మరోసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చెయ్యనని ప్రకటించారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 2 సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా కూడా పార్లమెంట్లో అడుగుపెట్టారు ముద్రగడ. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని సవాల్ చేశారు. ఒకవేళ అలా జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందారు. సవాల్ ఓడిపోవడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు. కూటమి విజయం తర్వాత తన పేరును అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుని తన నైతికతను చాటుకున్నారు. 24 క్యారెట్స్ గోల్డ్ లాగా తన క్యారెక్టర్ కూడా 24 క్యారెట్లని నిరూపించుకున్నారాయన. ప్రస్తుత రాజకీయాల్లో గెలిచిన వాళ్లు హీరోలు, ఓడిన వాళ్లు జీరోలు. అయితే ముద్రగడ లాంటి నేతలు ఓడినా గెలిచినా
తమ విలువ ఎక్కడా తగ్గించుకోలేదు. తమతో పాటు ప్రత్యర్థుల విలువను కూడా కాపాడారు. ఒక్కసారి ఆయన గెలిచిన సందర్భంలో తన రాజకీయ ప్రత్యర్థిని తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఆదర్శ రాజకీయాలకు తెరతీశారు. రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల్లో ముద్రగడ దిక్సూచి లాంటివారు అనడంలో సందేహం లేదు. సిద్ధాంతాలు, భావాలు, ఎంచుకున్న లక్ష్యాలు వేరు కావచ్చు. కొందరికి ముద్రగడ అంటే పడకపోవచ్చు, మరికొందరికి ఆయన దేవుడు కావచ్చు. కానీ ముద్రగడలో ఉన్న కొన్ని లక్షణాలు ఆయనకు మాత్రమే ప్రత్యేకమని చెప్పచ్చు. అవి నాటి తరం రాజకీయాలకు వన్నె తెస్తే నేటి తరం నేతలకు నేస్తంగా మారతాయి.